పొత్తులో భాగంగా ఒకరికే సొత్తు సీటు మనందరికి ఎరికే. ఇక మరి రానోళ్ళు అయితే చిన్న బాధపడతలేడు, చంద్రబాబు సార్ని అయితే చిన్నగా తిడతలేడు. మొత్తం మీద సీట్లు రానోళ్ళ కోసం మాట్లాడిండు. చిన్న బాధపడతలేడు మళ్ళా చంద్రబాబు సారు. ఈ ఎలా చంద్రబాబు సారు ఎన్నికలలో ఎట్లా ముందుకోవాలో మీటింగ్ పెట్టిండు. ఈసారి అన్ని విధాల ఆలోచించి టికెట్లు ఇచ్చినాం, వికెట్లు అస్సలు ఉండవు అనుకొచ్చిండు. ఈ రోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది, అదే సమయంలో ప్రజలకు సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు, ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ నేను విన్నాను, మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం, వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్నర్ గదుల్లో అన్ని విధాల చూసినాం, అందుకే సెలక్షన్ చేసినాం అనబట్టే. అటెన్కా టికెట్ల రానోళ్ళ కోసం, అక్కడక్కడ అడుగుతున్న వాళ్ళ కోసం ఇగో ఈ తీరులో మాట్లాడిండు. ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం, ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం, చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సారు చెప్పింది నిజమే గదుల్లో. పొత్తు అంటేనే అట్లుంటది. మళ్ళా టికెట్లు రానుల కోసం చంద్రబాబు సార్ కూడా బాగానే బాధపడుతున్నాడు. అటెనక ఈ నడమ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి మేడం రాజీనామా చేస్తున్నదని సోషల్ మీడియాలో పొట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ముచ్చట మీదే మరి ఈ తీరులో మాట్లాడిండు. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్లుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు. అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలనో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు. ఇన్నర్ గదుల్లో పురంధేశ్వరి మేడం రాజీనామా లేనట్టే, అదంతా తప్పుడు వార్త అని చెప్పి తాళం వేసేసిండు చంద్రబాబు సారు. ఈ నడుమైతే సోషల్ మీడియాలో మస్తు తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అంతా ఎలక్షన్ల పుణ్యము. మరి చూడాలి రాను రాను ఇంకెన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయో ఏమో.